హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఏర్పడడం మొత్తం కూడా ప్రపంచాన్ని ఒకసారి ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కరోనా టైం, ఆ కరోనా చైనాలో పుట్టడం, అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించడం, మొత్తం ప్రపంచం మీద ఒక ప్రభావాన్ని చూపించడం మనం చూస్తాం. ఇప్పుడు కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ రావడం అనేది కూడా ఆందోళనకరంగా మారిపోయింది. అసలు ఏంటి హెచ్ఎంపీవీ వైరస్? దీనికి కరోనాకి ఎటువంటి లక్షణాలున్నాయి? మరి ఇది ఎంత తీవ్రతరంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయి? మరి దీని నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు నేచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి దీని గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, మరోసారి అంటే చైనాలో హెచ్ఎంపీ వైరస్ అనేది ఇట్లా వ్యాప్తి చెందుతుంది తెలియగానే ఒక్కసారిగా అందరూ కూడా కాస్త టెన్షన్ పడ్డారు సార్. ఎందుకంటే కరోనా మనం చూసాం, అది ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావం చూపించిందో మనకు తెలిసిందే. Yes. ఇప్పుడు మళ్ళీ ఇండియాలో కేసులు నమోదవుతుంది. దాదాపు 6కు పైగా 10 వరకు నమోదయ్యాయని కూడా చెప్తున్నారు. Yes. మరి అసలు ఏంటి హెచ్ఎంపీ వైరస్? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? Actually, HMPV virus that is not a new virus. ఇది న్యూ వైరస్ అసలు కాదు. 2001లో it was detected in Netherlands actually. Okay. సో ఈ నెదర్లాండ్ డిటెక్ట్ అయిన తర్వాత ఇక స్ప్రెడ్ అయింది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ కంట్రీస్. ఆ తర్వాత ఏమైందంటే ఇట్ వాజ్ సబ్సైడెడ్ అండ్ వెరీ రేర్లీ వీ యూస్ టు గెట్ కేస్. తర్వాత రీసెంట్లీ అగైన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ చైనా అండ్ ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది అనమాట. అండ్ మెనీ పీపుల్ ఆర్ అఫెక్టెడ్. హియర్ ఏమవుతుందంటే నార్మల్గా ఈ టైప్ వైరస్ మనకు శరీరంలో ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది whenever you are in a chill climate. Whenever you are in a very chill climate and that time this will affect us. So now especially it is a winter season and ఈ సీజన్లో చిల్నెస్ ఆల్రెడీ పెరిగిపోయింది మధ్యలో అండ్ అప్పటి నుంచి అగైన్ స్టార్ట్ అయింది అనమాట. అండ్ లక్షణాలు పరంగా మనం చూస్తే నార్మల్గా సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి రావడం, లేకపోతే వాయిస్ ఒక్కొక్కసారి వాయిస్ మారిపోతాయి. అండ్ మామూలుగా వచ్చేసి మనకు లైక్ విల్ గెట్ కఫ్, ఈవెన్ దగ్గు కూడా వస్తుంది అనమాట. అండ్ దాంతో బట్టి మనకు రన్నింగ్ నోస్ ఉంటుంది, దట్ ఈస్ మనకు ముక్కు కారడం, ఇది అన్నీ మొదలు పెడతాయి అన్నమాట. అండ్ దీంతో బట్టి ఇన్ కేస్ సపోజ్ ఒకరు కాన్షియస్గా ఉండి వాళ్ళ కేర్ తీసుకొని లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే, ఫైన్, వెల్ అండ్ గుడ్ ఈ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు. లేకపోతే తర్వాత ఏమవుతుందంటే సపోజ్ ఈ సిమ్టమ్స్ డెవలప్ అయిపోయింది, మనం పట్టించుకోలేదు, ఇట్ ఈస్ వెరీ నెగ్లిజబుల్, ఇది జలుపు మామూలుగా వస్తుంది కదా అని కొంతమంది లైట్ తీసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే దట్ వైరస్ విచ్ ఈస్ ఆల్రెడీ కంటామినేటెడ్ ఇన్ అవర్ బాడీ, సో అప్పుడు ఏమవుతుందంటే దట్ రిప్లికేట్ అయితే సో నంబర్ ఆఫ్ వైరస్ ఎక్కువ అయిపోతాయి మన బాడీలో. ఓకే, ఎప్పుడైనా రిప్లికేషన్ పెరిగిపోతే అప్పుడు ఆటోమేటికలీ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కు ఎంటర్ అవుతాయి అండ్ డిఫరెంట్ ఆర్గాన్స్కు మనకు డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, దానిలో స్పెషలీ యాజ్ పర్ ద రీసెర్చ్ మనం చూస్తే ద లంగ్స్ ఈజ్ ద టార్గెట్ అనమాట. లైక్ కోవిడ్ సెకండ్ వేవ్లో మనం ఎట్లా జరిగింది మనకు ఆ టైపు జరుగుతుంది ఇప్పుడు. సో లంగ్స్కు డ్యామేజ్ చేస్తాయి. లంగ్స్కు డ్యామేజ్ చేసిన తర్వాత దెన్ అప్పుడు మల్టిపుల్ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది. లైక్ సరిగా ఊపిరి ఆడకపోవడం, లేకపోతే దాంతో బట్టి టెంపరేచర్ పెరిగిపోవడం బాడీలో, అండ్ కొంచెం దూరం నడవడానికి సఫోకేషన్ రావడం. ఓకే, అండ్ ఆయాసం పెరిగిపోవడం, బాడీ విల్ బికమ్ వీక్, హిమోగ్లోబిన్ కూడా అప్పుడే తగ్గిపోతుంది. ఓకే, ఆటోమేటికలీ ఎప్పుడైనా సరే మనకు బ్రీదింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఆటోమేటికలీ హిమోగ్లోబిన్ డౌన్ అవడం అవకాశం ఉంది అక్కడ. ఓకే, అండ్ అప్పుడు ద పర్సన్ విల్ బికమ్ వీక్. ఓకే, సో ఇది అన్ని నార్మల్ సిమ్టమ్స్ మనకు కనపడతాయి. బట్ ఎప్పుడైనా సివియర్ అయిపోతే ఇది కొంచెం కష్టమే. ఎందుకంటే లంగ్స్ డ్యామేజ్ అయితే రికవర్ అవడానికి అగైన్ చాలా టైం పడతాయి. అండ్ దట్ టు యూ షుడ్ బి దేర్ ఇన్ టైమ్ విత్ ద డాక్టర్స్కు మనం టచ్లో ఉండాలి అనమాట. అప్పుడు ఓకే, నో ప్రాబ్లం. అండ్ దీని గురించి ఇంకొక విషయం ఏంటంటే లైక్ ఎంతమంది మనము కోవిడ్ వచ్చినప్పుడు జనరలీ వీఆర్ వెరీ వెరీ స్కేర్డ్ అబౌట్ కోవిడ్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ డైలీ బేసిస్లో రేషియో పెరిగిపోయేది అనమాట. డెత్ రేషియో వాజ్ ఇంక్రీజ్డ్.
సో దీనిలో దీనిలో కూడా అదే టైప్ కావచ్చు, బికాజ్ దిస్ ఇస్ ఆల్సో కంటాజియస్. ఓకే, మనకు నార్మలీ ఒకరి నుంచి ఒకరికి రావడం అవకాశం ఉంది ఈ Okay. టైపు వైరల్ ఇన్ఫెక్షన్. సో మనము ఎప్పుడైనా సరే డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయడం, హైజెనిక్ మెయింటైన్ చేయడం, లైక్ యాజ్ ఇఫ్ కోవిడ్లో మనం ఏదైతే పాటించుకున్నాం అదే టైప్ మనం ఉండడం. అండ్ నార్మల్గా జనరల్లీ ఒకరు దగ్గుతున్నారు లేకపోతే తుమ్ముతున్నారు, వాళ్ళకు దగ్గు చాలా విపరీతంగా ఉంది అండ్ వాళ్ళ దగ్గర మీరు కూర్చుంటారు అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ మాస్క్. ఓకే, సో డెఫినెట్గా మనం మాస్క్ యూజ్ చేయాలి అండ్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఓకే, హైజెనిక్ అని మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇది అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు బాగానే ఉంటుంది. అండ్ దానిలో అనదర్ థింగ్ ఐ టెల్ యూ, like one particular target of this virus is, one is the children's. ఓకే, చిన్న పిల్లలకు జనరల్లీ బిలో 5 years చిల్డ్రన్స్కు ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, బికాజ్ వాళ్ళకు ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ మందికి చిన్న పిల్లలకు టార్గెట్ అన్నమాట. సో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఇప్పుడు ట్రేస్ అవుట్ అయ్యారు ఇండియాలో అండ్ చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ కంటామినేట్ అయిపోయింది అండ్ దానివల్ల దే ఆర్ అడ్మిటెడ్ అండ్ డాక్టర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఓల్డ్ ఏజ్ పీపుల్, కొంచెం లైక్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు 50+, 60+, వాళ్ళకు నార్మల్గా ఏమవుతుందంటే ఒకరికి ఇమ్యూనిటీ తగ్గడం మొదలు పెడతాయి ఆఫ్టర్ 40. ఓకే, సో 50 దాటేసరికి వాళ్ళకు కొంచెం ఇంకో డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే ఈవెన్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ ద స్ట్రీమ్ అనమాట. ఓకే, సో ఏజ్డ్ పీపుల్ ఆల్సో ఆర్ ద టార్గెట్. ఓకే, ద థర్డ్ థింగ్, ఎవరెవరికైనా సరే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. లెట్ us say ఫర్ ద ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ యంగ్ చాప్. ఓకే, సో యాజ్ పర్ యువర్ ఏజ్ మీరు యూఆర్ లుకింగ్ వెరీ ఫైన్, యువర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండ్ యువర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ యువర్ హెల్దీ, బట్ యువర్ ఇమ్యూనిటీ ఈజ్ లో. ఓకే, ఓకే, దట్ మే బీ వాట్ ఎవర్ రీజన్ మే బీ ఎనీథింగ్. సపోజ్ మీకు ఇమ్యూనిటీ లో ఉంది, మేబీ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్, దానివల్ల మీకు ఇమ్యూనిటీ లో ఉంటుంది. లేకపోతే యు ఆర్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మెడికేషన్ లైక్ విచ్ ఈజ్ రిలేటెడ్ విత్ ద స్టెరాయిడ్స్ అండ్ ఆల్. సో స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా మనకు ఇమ్యూన్ కంప్రమైజ్ అవుతుంది అక్కడ. ఓకే, సో ఈ దీనివల్ల కూడా ఈవెన్ యంగ్స్టర్స్ ఆల్సో ఆర్ అఫెక్టెడ్. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతున్నారు. సో దిస్ 3 segment is very important. One is children and immunosuppressant people, okay, maybe youngsters, and the third one is elderly people. Okay, ఓకే, సో వీళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. సో దీనిలో ఏమవుతుందంటే లైక్ వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ఆల్ దిస్ వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనము నార్మల్ వేలు కూడా ట్రీట్మెంట్ చేస్తే కూడా తగ్గుతుంది. ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, వీ హ్యావ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఫర్ దిస్. ఓకే, బట్ ఒకరు ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకపోతే కష్టం. ఓకే, ప్రతి ఒక్క చిన్న దానికి మనం అనుకున్నాం అనుకో, అరే ఇది ఏం చేయాలి అని అనుకుంటే అక్కడ కుదరదు. అగైన్ ద వైరస్ విల్ రిప్లికేట్ ఇన్ ద బాడీ అండ్ ఫైనలీ ఇట్ విల్ డ్యామేజ్ ద ఆర్గాన్స్, మల్టిపుల్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో అప్పుడు పర్సన్ విల్ బికమ్ సీరియస్, దెన్ యూ నీడ్ ఎ ఎమర్జెన్సీ కేర్ అండ్ యూ హ్యావ్ టు గో టు ఏ హాస్పిటల్. ఓకే, అంత అవసరం వచ్చేస్తాయి అనమాట. ఓకే, లేకపోతే స్టార్టింగ్ నుంచి సపోజ్ మీరు కేర్ తీసుకొని హైజీనికలీ అన్ని మెయింటైన్ చేసి అండ్ వేడి నీళ్ళు తాగడం లైక్ హోల్ డే. సపోజ్ లెట్ us say యు ఆర్ ఆల్రెడీ కంటామినేటెడ్ అయితే మీరు ఏం చేయాలంటే పొద్దున నుంచి రాత్రి వరకు మీరు ఆల్వేస్ యూ షుడ్ టేక్ హాట్ వాటర్. ఓకే, హాట్ వాటర్ మీరు తాగితే మీకు ఏమవుతుందంటే థ్రోట్ కూడా తగ్గడం మొదలు పెడతాయి. అండ్ ఉన్న వైరస్ జనరలీ వైరసెస్ కెనాట్ సర్వైవ్ ఇన్ ద వెరీ హాట్ టెంపరేచర్ అనమాట. ఓకే, సో వేడి నీళ్ళు మనం తగ్గడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కూడా వాళ్ళకు రిప్లికేషన్ పెరగదు. ఓకే, ఓకే, దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్. సో వేడి నీళ్ళు తాగుతూనే ఉండాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ దట్ లైక్ లెట్ us say మీకు ఆల్రెడీ అఫెక్ట్ అయిపోయింది. సో దీనిలో పర్టికులర్గా ఐ విల్ టెల్ యూ వన్ కషాయం. ఆ కషాయం కూడా మీరు తయారు చేసి ఎవరైనా అఫెక్ట్ అయిన వాళ్ళు ఇది తాగొచ్చు. అండ్ దాంతో పట్టి వాళ్ళు ఏం చేయాలంటే లైక్ దర్ ఈజ్ ఏ 3 days ప్రోటోకాల్ ఫర్ ద ఫీవర్ యాక్చువల్లీ ఇన్ న్యాచురోపతి. ఓకే, ఓకే, దిస్ 3 days ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలి. ఓకే,
ఫాలో అయితేనే విదిన్ 3 days you will get relief. Completely you will come out from the problems. Okay. So first thing, we have to take hot water in every 1 hour, half an hour to 1 hour. Some sort of siplu manam tagale, some sort of hot water we have to take. And another thing, like suppose already meeku fever start అయిపోయింది. Okay. Let us say meeku 2-3 days దాటిపోయింది, కంటామినేషన్ వచ్చేసి 3 days దాటింది. ఆ తర్వాత ఏమైందంటే లైక్ ఆల్రెడీ డ్యూ టు దట్ ఇన్ఫెక్షన్ అదర్వైజ్ డ్యూ టు ద లంగ్స్ డ్యామేజ్ మీకు ఆల్రెడీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది, మీన్స్ నిమోనియా సైడ్కు ఆల్రెడీ మీరు వచ్చేసారు. ఓకే. సో ఆ టైప్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్, లైక్ ఫీవర్కు అప్పుడప్పుడు తగ్గించాలి. మనం తగ్గించాలంటే పారాసిటమాల్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ద ఫీవర్. That will give you the temporary relief for 6 hours only. Okay. So that is not the actual point. అక్కడ మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ విదిన్ ఏ డే ఆఫ్ టైం మనము పూర్తిగా కంప్లీట్గా మనము ఫీవర్ తగ్గించాలంటే వీ హ్యావ్ టు టేక్ 2 times హాట్ వాటర్ థెరపీ. 1 time in the morning, 1 time in the evening. దట్ ఈజ్ నెంబర్ 1. సపోజ్ లేకపోతే మీకు సపోజ్ ఈవినింగ్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ ఒకసారి తీసుకోండి, మార్నింగ్ ఇంకోసారి తీసుకోండి, మీకు ఫీవర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే. So that hot water therapy is something different. It's a unique therapy అన్నమాట. ఓకే. మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఎ బకెట్. ఓకే. బకెట్ ఫుల్గా వాటర్ తీసుకోవాలి అండ్ ఇట్ షుడ్ బి ఎ బిగ్ బకెట్. లైక్ అజిప్ మనకు నీ వరకు ఉండాలి అనమాట. ఓకే. ఓకే. ఎంత వరకు వాటర్ ఉండాలి. సో మనం ఏం చేయాలంటే చైర్ మీద కూర్చొని ఆ హాట్ వాటర్లో మనం కాలు ముంచేసి కూర్చోవాలి. ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లైక్ నార్మల్లీ హాట్ వాటర్లో ఒకరు కూర్చోవచ్చా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ రేంజ్ ఫర్ దాట్? ఓకే. సో రేంజ్ పరంగా మనం చూస్తే వీ హ్యావ్ టు మెయింటైన్ 42 degree. అక్కడ 42 degree Fahrenheit వీ హ్యావ్ టు మెయింటైన్ ద టెంపరేచర్ ఇన్ దట్ హాట్ వాటర్. ఓకే. 42 degree మనం చూడాలి. చూసేసి లైక్ థర్మామీటర్లు మనం చెక్ చేయొచ్చు. ఓకే. వాటర్ థర్మామీటర్ ఇస్ డిఫరెంట్. సో అది కూడా ఒకటి పర్చేస్ చేసి మనం చూడొచ్చు. నార్మల్ థర్మామీటర్ కూడా చూడవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. So once you are coming to 42 degree temperature, then you should sit there. And we have to sit in the hot water at least for 1 hour. Minimum 1 hour in the morning and 1 hour in the evening. 2 times between 10 to 12 hours gap. Okay. 2 times మీరు హాట్ వాటర్ థెరపీ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ డే మనం చేయాల్సింది ఏంటంటే ఫుడ్ కంప్లీట్గా మానేయాలి. ఓకే. వీ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ అట్ ఆల్. కంప్లీట్గా మనం ఫుడ్ మానేయాలి. ఓకే. వీ కెన్ టేక్ ఓన్లీ హాట్ వాటర్ అండ్ వీ కెన్ టేక్ ద కషాయం విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే. ఆ కషాయం తీసుకోవాలి. ఓకే. అండ్ దాంతో మనం హాట్ వాటర్ మాత్రం తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు? దట్ ఈస్ ద ఫస్ట్ డే ప్రోటోకాల్. ఓకే. ఫస్ట్ డేలో మనం ఈ ప్రోటోకాల్ మనం ఫాలో అవ్వాలి. కంప్లీట్ ఫుడ్ బ్యాన్, నో ఫుడ్, నథింగ్ టు బి టేకెన్ ఎక్సెప్ట్ వాటర్ అండ్ దట్ కషాయం. ఓకే. ఇది ద సెకండ్ డే, 1 time only we can give him only fruits. He can consume only fruits, only 1 time. మధ్యాహ్నం పూట ఒక పూట మనం ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు? సెకండ్ డే. మార్నింగ్ ఏం వద్దు యాక్చువల్గా. అండ్ సేమ్ ప్రోటోకాల్ as if whatever you are following in the first day, same protocol you have to follow in the second day. అండ్ మధ్యాహ్నం పూట ఓన్లీ ఫ్రూట్స్ మనం తినాలి. ఓకే. ఓకే. అండ్ రాత్రి నథింగ్ అగైన్, ఓన్లీ 1 time వీ హ్యావ్ టు గివ్ ఫ్రూట్స్. అండ్ సెకండ్ డే మనకు హాట్ వాటర్ థెరపీ యాక్చువల్లీ అవసరం ఉండదు. బికాస్ విదిన్ 1 day ఆఫ్ టైమ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 2 times హాట్ వాటర్ థెరపీ, యువర్ ఫీవర్ విల్ బి కంప్లీట్లీ స్టాప్. తర్వాత మీకు ఫీవర్ రాదు. ఓకే. ఈ షోర్ థ్రోట్ ఉంటుంది, ముక్కు కరడం కూడా ఉంటుంది కొంచెం, కంప్లీట్గా తగ్గదు. అది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ మెయిన్ థింగ్ ఈజ్ ద ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ మనకు ఓవర్కమ్ అయితే ఫీవర్ తగ్గితే మనకు చాలు. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఈ హాట్ వాటర్ థెరపీ ఫస్ట్ డే, సెకండ్ డే ఓన్లీ 1 time ఫ్రూట్స్. ఓకే. అండ్ నథింగ్ ఎల్స్ టు బి టేకెన్ ఆన్ ద సెకండ్ డే. కంప్లీట్లీ అగైన్ ఫుడ్ ఆల్సో బ్యాన్, ఓన్లీ 1 time సఫిషియెంట్గా ఫ్రూట్స్ తినొచ్చు ఒకరు. ఎప్పుడు? మధ్యాహ్నం పూట. అండ్ థర్డ్ డే మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ద పేషెంట్ లైక్ కిచడీ లైక్ ఐటమ్స్. ఓకే. కిచడీ లేకపోతే పొంగల్ రైస్ ఇవ్వచ్చు, కిచడీ ఇవ్వచ్చు.
ఈ టైప్ ఐటమ్స్ మనం కొంచెం సాఫ్ట్గా తయారు చేసి వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే. ఎప్పుడు థర్డ్ డే. అండ్ థర్డ్ డే ఆల్సో సేమ్ ప్రోటోకాల్ వీ హ్యావ్ టు ఫాలో without any water therapy, only one time food, and fruits is not required. We have to give like pongal rice or khichdi. ఓకే. Okay. హ్మ్. And again nothing in the night, only one time food. So he will become completely fit within 3 days of time if he is getting the fever. ఓకే. సపోజ్ ఫీవర్ లేదు, ఒకరికి ఫీవర్ లేదనుకో, సపోజ్ ఫస్ట్ డే ఎప్పుడైనా మీకు ముక్కు కారడం, సోర్ థ్రోట్ ఇది అన్ని స్టార్ట్ అయిపోయింది, హ్మ్. లేకపోతే దగ్గు రావడం మొదలుపెట్టింది, అదే టైంలో మీరు జస్ట్ హాట్ వాటర్ థెరపీ మీరు 2 times తీసుకోండి. ఫస్ట్ డే ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే. పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది అక్కడ. హ్మ్. ఓకే. అండ్ అక్కడ ఏంటంటే ఇది నేను ఏదైతే చెప్పానో 3 days ప్రోటోకాల్ నేను చెప్పేశాను. ఈ 3 days ప్రోటోకాల్ ఒకరు కరెక్ట్గా పాటిస్తే వాళ్ళకు ఎనీ సోడ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వాళ్ళకు ఇట్ విల్ బి బ్యానిష్ విత్ ఇన్ 3 days ఆఫ్ టైం. ఓకే. Completely you will get cure. హ్మ్. And fourth day you will become so fit, you can go to your duty, you don't have any fever, you will not have any stuff like mukku kaadam, హ్మ్. ఇది throat pain and all అన్నీ తగ్గిపోతాయి థర్డ్ డే. ఓకే. Okay, హ్మ్. this is so wonderful remedy and somebody can follow this by staying at home. దీనిలో అంత డబుల్ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. ఓకే. Only thing they have to follow this 3 days protocol in a proper way. హ్మ్. It's one of the wonderful experience in my life, హ్మ్. and I have a lot of patients, people who are following this kind of therapies. హ్మ్. Even during the COVID also, I had around 1200 patients. They have followed this therapy. They have cured without any sort of any single paracetamol tablet. They have got cured in 3 days only. So much of people have cured. Around 1200 people they have got cured. సో అండ్ మోర్ ఓవర్ సపోజ్ లెట్ అస్ సే ఒకరికి లంగ్స్ డ్యామేజ్ అయింది హ్మ్. ఆల్రెడీ, మనకు తెలియకుంటే కొంతమందికి అయిపోతుంది, వాళ్ళకి తెలియదు, వాళ్ళ లైట్ తీసుకుంటారు, లంగ్స్ డ్యామేజ్ అయిపోయింది. లంగ్స్ డ్యామేజ్ అయితే వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఆయాసంలోకి వచ్చేస్తాయి, దే కెనాట్ సిట్, దే కెనాట్ స్లీప్, పడుకుంటే ఆయాసం, కూర్చుంటే ఆయాసం, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అవును. ఓకే. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంటే దర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ లైక్ మనము వెంటిలేషన్ పెట్టడం కానీ లేకపోతే మనము ఆక్సిజన్ పెట్టడం కానీ ఇది అన్నీ జరుగుతుంది నార్మల్గా హాస్పిటల్లో. ఓకే. ఇది అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే మనం ప్రోన్ వెంటిలేషన్కి వచ్చేయాలి. హ్మ్. ప్రోన్ వెంటిలేషన్ ఇన్ ద సెన్స్ ఒకరికి సపోజ్ పేషెంట్ ఒక చిన్న బాబు కానీ పాప కానీ ఉన్నారు, లేకపోతే ఒక ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారు, అండ్ లెట్ అస్ సే మనకు హాస్పిటల్కు వెళ్ళకూడదు, లేకపోతే దే డోంట్ హ్యావ్ మనీ టు గో టు హాస్పిటల్ టు బి అడ్మిటెడ్, ఆల్ దిస్ థింగ్. అప్పుడు ఏం చేయాలంటే న్యాచురల్ థెరపీస్ ప్రోన్ వెంటిలేషన్. ప్రోన్ వెంటిలేషన్ ఇన్ ద సెన్స్ మనం బోరంలో పడుకోవడం. ఓకే. మినిమం 10 minutes మనం బోరంలో పడుకోవాలి, అంటే పొట్ట కిందికి ఉండాలి, హ్మ్. మనం ఈ విధంగా పడుకోవాలి అన్నమాట. ఓకే. మనం నార్మల్గా ఎట్లా స్ట్రేట్ పడుకుంటాం కదా, హ్మ్. ఎట్లా పడుకోకుండా సైడ్కి పడుకోకుండా పొట్ట కిందికి చేసి మనం పడుకోవాలి అన్నమాట. ఓకే. బొరంలో పడుకోవడం. హ్మ్. ఓకే. 10 minutes ఒకరు పడుకుంటే వాళ్ళకు ఆక్సిజన్ అసలు అవసరమే లేదు. హ్మ్. అండ్ ఇన్ కేస్ వాళ్ళకు శరీరంలో వాళ్ళకు ఆక్సిజన్ తగ్గిపోయింది, లేకపోతే పల్స్ ఆక్సిమీటర్ వాళ్ళు తీసుకొని ఆక్సిజన్ రేంజ్ వాళ్ళు చూశారు, లైక్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్, ఆ టైప్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు జస్ట్ బొరంలో పడుకోవడం మొదలుపెట్టారంటే ఎవ్రీ 1 hourలో ఒకసారి వాళ్ళకు బొరంలో పడుకోబెట్టండి. ఓకే. వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్ విల్ బి ఇంక్రీజ్ విదిన్ 10 to 15 minutes ఆఫ్ టైం. ఓన్లీ 15 నిమిషాలు తీసుకోండి మీరు, మ్యాక్సిమం 15 నిమిషాల లోపల విదౌట్ ఎనీ ఆక్సిజన్. ఓకే. వాళ్ళకు పల్స్ రేట్ పెరగడం మొదలు పెడతాయి. ఓకే. ఓకే. హ్మ్. పల్స్ రేట్ పెరిగితే వాళ్ళకు ఆటోమేటికలీ వాళ్ళకు అన్నీ బెటర్గా అనిపిస్తాయి అండ్ దే విల్ ఫీల్ బెటర్, అండ్ వాళ్ళకు అసలు అవసరమే ఉండదు. తర్వాత అగైన్ ఆఫ్టర్ 1 hour once again we can do that. So like that also we can manage, and that is one of the extremely good therapy that is called prone ventilation. Okay. So that prone ventilation is one of the very very unique therapy, especially for the breathlessness, లేకపోతే ఆయాసం తీసుకోలేకపోవడం ఎట్లాంటి సిచ్యువేషన్కు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఆ టైపు ప్రోన్ వెంటిలేషన్ చేయాలి. ఓకే. And apart from that, I'll tell you, like I have certain natural medicine also. Okay.
సో ఇన్ కేస్ ఒకరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దెన్, మళ్ళీ నా దగ్గరికి రావచ్చు. వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్. ఓకే, అండ్ ఫ్రమ్ ద డే వన్, ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇఫ్ దే స్టార్ట్ టేకింగ్ మై మెడికేషన్, సో వాళ్ళకు ఈ ఆక్సిజన్ లెవెల్ పెరగడం ఆటోమేటికల్ పెరిగిపోతుంది అనమాట, అండ్ ఫీవర్ తగ్గడం, అండ్ అన్ని విధానంగా వాళ్ళకు మార్పు రావడం మొదలుపెడతాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ I'll suggest them the 3 days protocol which I've told you, especially for the viral infection. Okay, so that will be cure within 3 days of time. So they can go to the duty, they can do their all the work, so everything is absolutely fine. They will be fit within 3 days of time without any single paracetamol tablets. ఓకే, అస్సలు అవసరమే లేదు మనకు, ఏ మెడిసిన్ అవసరం లేదు. దగ్గుకు కానీ, జ్వరంకి కానీ, లేకపోతే యాంటీ అలర్జిక్ డ్రగ్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఓకే, అండ్ నేను చెప్పిన ప్రకారంగా అయితే దే హ్యావ్ టు ఫాలో ద ప్రోటోకాల్. లైక్ వాటర్ దే హ్యావ్ టు డ్రింక్ ఇన్ ఎవ్రీ 1 hour. హాట్ వాటర్ తాగడం మొదలుపెట్టాలి, 3 days వరకు తాగాలి. ఓకే, ఎందుకంటే అక్కడ డిహైడ్రేషన్ ఇన్ కేస్ వచ్చిందంటే ద పర్సన్ విల్ బికమ్ సీరియస్. డిహైడ్రేషన్ ఉండకూడదు. మీరు ఎప్పుడైనా సరే ఒక పేషెంట్స్కు డిహైడ్రేషన్ కండిషన్ నుంచి మీరు హైడ్రేట్ చేశారంటే వాళ్ళ ఎప్పటికీ సీరియస్ కాదు. అండ్ అక్కడ ఒకటి ఓన్లీ వన్ థెరపీ వర్క్స్ దే ఆర్ వెరీ వెల్, లైక్ దిస్ ప్రోన్ వెంటిలేషన్, అండ్ అదర్ వన్ విచ్ ఐ టోల్డ్ యూ, దట్ ఈస్ ద నంబర్ 1 థెరపీ ఈస్ ద వాటర్ థెరపీ, హాట్ వాటర్ థెరపీ. ఓకే, లైక్ వాటర్ ఎవ్రీ 1 hourకు హాట్ వాటర్ తాగడం. ఓకే, ఒక బట్టలు పట్టుకొని మనం కూర్చోవాలి అంతే, ఎవ్రీ 1 hourకు కొంచెం కొంచెం తాగాలి. ఓకే, హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి. అండ్ ఈ బకెట్లు 42 degree మనము ఫారెన్హైట్ మెయింటైన్ చేయడం, అండ్ దిస్ కాలు ముంచేసి కూర్చోడం, 2 కాలు ముంచేసి కూర్చోడం ఎప్పుడు వరకు నీ వర్క్. ఓకే, సో 1 hour మీరు కూర్చోడం, దట్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ 1 day, దట్స్ ఆల్. వాళ్ళకు ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే విదిన్ 1 hour ఆఫ్ టైం, సపోజ్ మీరు 1 hour కూర్చున్నారంటే మీకు కంప్లీట్గా నార్మలైజ్ అవుతుంది ఫీవర్. ఓకే, మీకు ఒక్క సింగిల్ పారాసిటమాల్ టాబ్లెట్ మీకు అవసరం లేదు. అండ్ నో డాక్టర్ టాక్స్ అబౌట్ దిస్, ఐమ్ టెలింగ్ యూ. దే జస్ట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ దేర్, ఓకే, దే విల్ స్టార్ట్ పుట్టింగ్ ద ఐవి ఫ్లూయిడ్, పారాసిటమాల్ ఇది అది అన్నీ స్టార్ట్ చేస్తారు. లాస్ట్కు తగ్గకపోతే అగైన్ స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇది అన్నీ యునో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ టోటలీ అగైనెస్ట్ ద నేచర్, because all the medicines are chemicalized medicine, and that steroids which they use normally, that is decadrone like drugs, salbutamol, decadrone, and different types of brands are there. So all those medicines, it will suppress your immune system. అప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి బయటపడాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 year టైం. 1 సంవత్సరం పడుతుంది వాళ్ళకు అగైన్ అక్కడి నుంచి ఆ ఇమ్యూన్ సప్రెషన్ కండిషన్ నుంచి వాళ్ళ బయటకు రావాలంటే. ఓకే, సో అంత హ్యూజ్ టైం రిక్వైర్డ్. అంత అవసరమా మీరు చెప్పండి? జస్ట్ ఒకసారి ఒకరికి ఫీవర్ వచ్చింది, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వాళ్ళ ఈ 3 days నార్మల్గా ఒకరు చేసేస్తే కూడా వాళ్ళకి సరిపోతాయి, అండ్ దిల్ బికమ్ కంప్లీట్లీ ఫిట్. వాళ్ళకు జ్వరం ఫస్ట్ డేలో తగ్గుతుంది. వన్స్ దే స్టార్ట్ డూయింగ్ దిస్ వాటర్ థెరపీ which has to maintain around 42 degree temperature in the bucket water. So that will give relief within 1 hour of time. Okay, that's all. Within 1 hour వాళ్ళకు జ్వరం తగ్గిస్తాయి అన్నమాట. సో వాళ్ళకు ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అసలు అవసరమే లేదు. ఓకే, అండ్ 100 to 100% it will become all right. And if suppose let us say you are a official, you are into office job and you are going to office, you have lot of work tension, lot of burden is there in the office. So you will become fit in 3 days only without medication. See, so much of wonderful therapies are there. Okay, so in my suggestion, I'll tell them they must follow all this, and they can do that. Okay, sure sir. And moreover, okay, suppose let us say somebody is children, they cannot do that. So in such cases, they can come to my clinic. I have very good medicines. So if their oxygen level is very low, also it will improve the oxygen level within 10 to 15 minutes of time. Okay, anta medicines anni unnai man dagare, and it's all natural. Okay, okay, so I will tell them this is the thing. And పెద్దవాళ్ళు అయితే నా దగ్గరికి రావడం అవసరమే లేదు వాళ్ళకి.
suppose let us say for the example, suppose you are affected by the viral fever, you can do this therapy within 3 days, you will become fit. ఓకే. You don't have to use any medication. నా దగ్గరికి రావడం అవసరం లేదు. అవసరం లేదు. చిన్నపిల్లలు అయితే ఓకే, మనం వాళ్ళకు జనరల్గా వేడి నీళ్ళు అంతసేపు కూర్చోపెట్టడం ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి అక్కడ ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఇస్ రిక్వైర్డ్. ఐ హ్యావ్ ఆల్ ద ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఫర్ all these purpose. ఓకే. But here I told you like specifically one is a hot water therapy, means 42 degrees Celsius we have to maintain. That is one. The number two is every 1 hour they have to drink hot water for 3 days. Okay, that is number two. Number three is first day complete fast, second day fruits, and the third day normal food. ఓకే. Okay, that is number three. And number four, like